వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను కడవరి కాలమందు బయలుపరుచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చాలు. ఈ లేఖనములోంచి దేవుని ఆత్మ మనతో మాట్లాడుచున్నందుకై రెండు చేతులు పైకెత్తి అందరము కూడా చేతులు అలల్లాడిస్తూ కళ్ళు మూసుకొని స్తోత్రం 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 అని చెబుదాం. అందరం కూడా ప్రకటించువాడా, ఒప్పించువాడా, గ్రహింపు చేయువాడా, సమ్మతి గల మనసునిచ్చువాడా, వాక్య స్వరూపి, సత్య స్వరూపి, మాట్లాడు దేవుడానికి స్తోత్రాలు. ఈ రాత్రి కూడా నేనే తగ్గిపోయి మీరు హెచ్చించబడి, నేను మొరుగై మీరు ప్రత్యక్షమై నీ వాక్యమే పైకెత్తబడి గణపరచబడి బయలుపరచబడునుగాక. బుద్ధి వాక్య ఆత్మ చేతని, జ్ఞాన వాక్య ఆత్మతో ప్రత్యక్షతనిచ్చు మీ ఆత్మ చేత ఈ రాత్రి మీరు స్వేచ్ఛగా కదలాడి చేయదలిచిన కార్యమంతా నాలో మాలో జరిగించి, పరిశుద్ధాత్మ మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ ఆటంకపరుచు అపాధి కార్యాలు బంధిస్తున్నాము నాయన. యేసు రక్తాన్ని స్థలములో ప్రోక్షించుకుంటున్నాం. మీరే మహిమను పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కొంచెం తగ్గించండి, కొంచెం. దేవునికి స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో మరి గనులైన సేవకులు ఉన్నారు. మరి కాటూరులో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు నిర్మలయ్య గారు, ఉప్పులూరులో పరిచర్య చేస్తున్న దైవజనులు బర్నవాసయ్య గారు, మరి బోనుకూరులో పరిచర్య చేస్తున్న జాన్సమ్మ గారు, కంకిపాడులో పరిచర్య చేస్తున్న రవిచంద్ర గారు, ఏమంటే ఇంకా చిన్నముత్తేవులో పరిచర్య చేస్తున్న శాలేమరాజు గారు, అలాగనే ఆ ఊరి పేరేంటయ్యా దేవరపల్లిలో పరిచర్య చేస్తున్న రాజేష్ పాల్ గారు, ఏలియా గారు, ఇంకా అక్కడ ఉన్న దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. అలాగే మాకు అత్యంత ప్రియులు పెద్దలంకలో పరిచర్య చేస్తున్న వివేకయ్య గారికి, వారి అల్లుడు గారైనటువంటి యేసుబాబు గారికి ప్రత్యేక వందనాలు. అలాగే మిగిలిన దైవజనులకి, మరి ముఖ్యంగా మా అయ్యగారిని మేము గమనించలేకపోయాం. మొగల్తూరు నుంచి, సారీ ఏంటి సార్ ఆ ఊరి పేరు, ముత్యాలపల్లి నుంచి వచ్చిన దైవజనులు హనోకయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి కూడా యేసయ్య పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ కడవరి ఉజ్జీవ సభలలో ఈ మొదటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు పేతురు అపోస్తులులోంచి ఈ కడవరి కాలములో ఉన్న సంఘముతో, ఈ కడవరి దినములలో ఉన్నటువంటి దేవుని ప్రజలతో చాలా తేటగా దేవుని ఆత్మ తెలియజేసిన ఓ కీలకమైన విషయాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చి నేను ఈ పూట సకాలములోనే దేవుని వాక్య పరిచర్య ముగించాలని కోరుకుంటున్నాను. రేపు ఎల్లుండు కూడా సభలు ఉన్నాయి గనుక సమృద్ధి అయిన వాక్యం పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహిస్తాడు. ఇది ప్రారంభ దినము గనుక ప్రారంభ మాటలుగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చుటకు పరిశుద్ధాత్మ నాకు మనకు సహాయము చేయునుగాక. అందరి మాటనండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. హల్లెలూయా. ఈ కడవరి కాలములో ప్రత్యక్షమవ్వబోతున్న, రివీల్ అవ్వబోతున్న, మేనిఫెస్ట్ అవ్వబోతున్న, ప్రత్యక్షం కాబోతున్న, బయలుపరచబడబోతున్న ఓ రక్షణ సిద్ధముగా ఉన్నదంట. హల్లెలూయా. మనకి సహజంగా తెలుసు ఈ కడవరి కాలము దేని కొరకు మనం ఎదురు చూస్తాము, దేని కొరకు మనం కనిపెడతాము అంటే మన ప్రభువు, మన నిరీక్షణ, మనకు ఆధారమయ్యున్న, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి రాబోతున్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు.
ఆ రాబోతున్న గడియ కొరకే మనం ఎదురు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే ఆయన వచ్చేటువంటి ఆ గడియకి ఈ కడవరి కాలములో రక్షణను దేవుడు సిద్ధపరిచి ఉంచాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పటికే రక్షణ పొందిన సంఘము కడవరి కాలములో బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణకు వారు సిద్ధపడాలంట. హల్లెలూయా. అందరి మాట అనండి, రక్షణ పొందిన సంఘము అనండి. దేనికోసం సిద్ధంగా ఉండాలి? కడవరి కాలములో ప్రత్యక్షమయ్యే కడవరి రక్షణ పొందుటకు సిద్ధంగా ఉండాలంట. హల్లెలూయా. ఆల్రెడీ రక్షణ పొందాంగా. ఈ మొదటి రక్షణ ఏమిటి? మనం పొందవలసిన ఆ రక్షణ ఏమిటి? ఈ కీలకమైన విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి రక్షణ నుంచి కడవరి రక్షణ వరకు మన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగాలి. అసలు ఈ మొదటి రక్షణ అనే మాటకు అర్థాన్ని ఒకసారి మీరు గమనించాలని కోరుతూ కొంచెం తగ్గించండి అయ్యా. నేను అరవటానికి వీలు లేకుండా ఉంది. దేవునికి స్తోత్రం. నేను అరిచేటట్టు చూసుకో. మీకు ఇంకా మేలు చేస్తున్నా. మీ బాక్సులు ఇంకొంతకాలం ఉంటాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్. చూడండి, దేవుని వాక్యములో కొలస్సీయులకు పౌలు రాసినటువంటి పత్రిక, కొలస్సీ సంఘానికి పౌలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి, అనగా విమోచన. 14వ వచనం చదవండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. అందరూ తలపైకెత్తి మాట చెప్పండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము. అంటే ఇది మొదటి రక్షణ. ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నందు ఏమి పొందాలి అంటే విమోచన పొందాలి. హల్లెలూయా. చాలా మంది యేసుక్రీస్తు నందు వారు స్వస్థతలు పొందారు, అద్భుతాలు పొందారు, కార్యాలు పొందారు. కానీ యేసుక్రీస్తు నందున్న విమోచనని అనేకులు పొందలేదు. మొదటి రక్షణే పూర్తవకపోతే కడవరి రక్షణ పొందుటకు మనం సిద్ధపరచబడలేం. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, విమోచన మీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎంతమంది జీవితాల్లో ఈ మొదటి విమోచన, ఈ మొదటి రక్షణ, లేక ఈ కడవరి కాలపు రక్షణకు మనము చేరుటకు అసలు మొదటి రక్షణే తలుపై ఉన్నది. ఆ మొదటి రక్షణ, ఆ ప్రారంభ రక్షణ అయిన విమోచన ఎంతమంది జీవితాల్లో ఇంకా జరగలేదో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు వారి జీవితాల్లో బలమైన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. అది యేసుక్రీస్తు నందలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారందరికి కలిగే దేవుని నీతి. 24వ వచనం. కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. అది కాదు ఆ మాటికి చేసుకోండి. నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. అందరి మాటనండి. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నానా మొదటి రక్షణ ఏమిటో తెలుసా? పాపము నుండి విమోచన. పాపము నుండి విమోచింపబడాలి. చాలామంది జీవితాల్లో యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మాలో జరిగిపోయిందని ఫీల్ అయ్యారు కొంతమంది.
అది ఫీలింగ్లోనే, ఊహించుకోవటంలో, అభిప్రాయములో ఉండిపోయింది. కానీ యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే ఇష్టం, యేసయ్య అంటే చాలా గౌరవం, ఆయనంటే మంచి భయం కూడా ఉంది. కానీ ఆ క్రీస్తు నందు ఉన్న విమోచన ఇంకా పొందకుండానే ఆయన ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు. విమోచన లేకుండానే ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. విమోచన లేకుండానే ఆయన స్తుతించి గణపరుస్తున్న వాళ్ళు ఉన్నారు. మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, కానుకిచ్చేవాళ్ళు, దశంభాగం ఇచ్చేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, పరిచయలు చేసేవాళ్ళు, పట్టాలు ఎత్తేవాళ్ళు, అన్నాలు ఉండేవాళ్ళు, డేక్షలు కడిగేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరంటే యేసయ్యని ప్రేమించేవాళ్ళే, యేసయ్య అంటే ఇష్టం. కానీ క్రీస్తు యేసు నందలి విమోచన లేకుండానే, ఆ రిడమ్షన్, పాప విమోచన లేకుండానే ఆయన ప్రేమిస్తూ సాగిపోతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది తమ పాపాలు ఒప్పుకొని క్షమించమని దేవుడిని అడిగారు. కనికరం గల దేవుడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపడువాడు కనికరం పొందుతాడని వారి పాపమును దేవుడు క్షమించాడు. పాప క్షమాపణ కలిగింది, కానీ పాపము నుండి విమోచన అనేక మందికి కలగలేదు. అప్పటికి పాప క్షమాపణ కలిగింది, కానీ పాపముల నుండి, ఆ పాపం వలన కలిగినటువంటి పర్యావసానముల నుంచి, ఆ కాన్సిక్వెన్సెస్ నుంచి చాలా మందికి విమోచన జరగల. నో రిడెంప్షన్ ఫ్రమ్ సిన్, జస్ట్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. పాప క్షమాపణతో కొట్టుకెళ్ళిపోతున్నారు. పాప క్షమాపణతో. మీరు చెప్పండి, ఫిలిప్పు సేవ ఆత్మ నడిపింపుతో జరిగిన సేవేనా? అపోస్తుల సేవ సార్ ఫిలిప్పు సేవ. ఆ ఫిలిప్పు సేవలో గారడివాడైన సీమోనికి బాప్తిజం జరిగిందా? జరగలేదా? జరగలేదు అంటారేంట్రా? బాప్తిజం జరిగిందా? బాప్తిజం జరిగింది. కొద్ది కాలానికి సంఘానికి లేక అపోస్తులుగా ఉన్న పెద్దల్ని పిలిపించారు. వారు వచ్చి ఏం చేయాలి? హస్తనిక్షేపణం చేయాలి. అప్పుడు హస్తనిక్షేపణం చేసేటప్పుడు ఏం చేశాడు ఈ సీమోను, గారడి సీమోను జోబులో ఉన్న డబ్బులు తీసి చేతిలో పెట్టి అంటాడు, పేతురయ్య, నువ్వెలా చేతులు పెడుతుంటే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారో, నేను కూడా చేతులు పెడితే పరిశుద్ధాత్మ పొందుకునేటట్టు ఈ డబ్బులుంచి జోలో పెట్టు అని డబ్బులు చేతిలో పెట్టి ఆ వరం నాకు వచ్చేటట్లుగా చెయ్యమని లేక ప్రార్థించమని అడుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? చాలా ఇంపార్టెంట్ విషయాలు అక్కడ మాట్లాడాడు సార్. బాప్తిస్మము పొందిన గారడి సీమోను కోసం మాట్లాడిన విషయాలు అవి. అతను బాప్తిజం పొందినవాడు ఎవరి సేవలో అంటే ఫిలిప్పు సేవలో. కానీ అతను ఎందులో ఉన్నాడంట? తీసావా? చూడు, వచనం చెప్పు, అధ్యాయం వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. థ్యాంక్ యూ. చూడండి 8:20. అందరూ తీనేవు నాన్న. అపోస్తుల కార్యాలు 8:20. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీవు తలంచుకుంటున్నావు గనుక నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ డబ్బులు, నీ వెండి, నీ బంగారములు నీతో నశించిపోతాయి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఏమిటండి? బాప్తిజం పొందిన ఆయన హృదయం సరిగ్గా లేదంట. అది కూడా అపోస్తులుగా సేవ చేస్తూ నడిపిస్తున్న ఆత్మ నడిపింపులో ఉన్న ఫిలిప్పు సేవలో, ద మినిస్ట్రీ ఆఫ్ ఫిలిప్పు యొక్క సేవలోనే హృదయము, బాప్తిస్మం పొందిన గారడి సీమోను యొక్క హృదయము సరిగ్గా లేదంట. తర్వాత చదవండి. గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంతే, పెంతెకోస్తు పండుగలో నీకు పాలు పంపులు లేవు అన్నాడు. ఈరోజు ఏ పండుగ? హల్లెలూయా. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్, పెంతెకోస్తు పండుగ ఈరోజు. అనగా యేసయ్య భూమి మీదకి వచ్చి ఆయన జీవించిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత సరిగ్గా 50 రోజులకి మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 50వ దినం అంటే పెంతెకోస్తు పండుగ. అంటే ఇప్పుడు గారడి సీమోనికి ఏ పండుగ లేదు అసలు. ఈ కార్యముల్లో నీకు పాలు పంపులు లేవు. అనగా అందరి మీద నేను చేతులు పెట్టాను కదా, వారు పరిశుద్ధాత్మ పొందారు కదా, నువ్వు పొందవు అని చెప్పేశాడు. ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. ఎందుకంటే నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని కొనాలనుకుంటున్నావు. ద్రవ్యముతో దొరకదు దేవుని వరం,
దయతోనే దేవుని వరం పొందుతాం. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ చెల్లిద్దాం. ద్రవ్యమిచ్చి కాదు దేవుని వరం, దయతో, కృపతో. అందుకే ఆ వరమునకు ఏమని పేరు పెట్టారంటే కృపావరం. ఎ గిఫ్ట్ ఓన్లీ బై గ్రేస్. హల్లెలూయా. ద్రవ్యముతో కాదు, దయతో పొందుకోవాలి. నీకు ఇదిగో ఈ కార్యముల్లో పాలు పంపులు లేవు. ఈ పరిశుద్ధాత్మ పొందటం కానీ, ఈ అభిషేకంతో నింపబడటం కానీ, ఈ వరములతో నింపబడటం కానీ, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటం కానీ, ఇత్యాది పరిశుద్ధాత్మ పరిచర్యలు నీలో జరుగుటకు ఈ కార్యముల్లో నీకు పాలు పంపులు ఎందుకు లేవంటే నువ్వు ద్రవ్యం ఇవ్వాలనుకుంటున్నావు. అంటే ద్రవ్యమిచ్చి దేవుని వరం కొనాలనుకునే నీ హృదయం ఎలాంటిది? నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నెక్స్ట్ చదవండి. కాబట్టి ఈ చెడుతనం మానుకొని, ఇంకోటి మళ్ళీ చెప్పాడు, చెడుతనం అంట వికెట్నెస్. డిఫరెంట్ అండి, ఒక్కొక్క పదం వేరు. యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్, హృదయం సరిగ్గా లేదు. ఒకటి. రెండు, నీ చెడుతనము మానుకొనంటే యువర్ వికెట్నెస్, నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఓకే. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఓకే. నీవు ఘోర దుష్టత్వములోను, ఓరి నాయనో, గొప్ప దుష్టత్వం, ఘోర దుష్టత్వం, ఈవిల్నెస్ లో ఉన్నాడంట. ఈవిల్ వికెడ్, ఈవిల్, ఆ ఘోర దుష్టత్వములోను, దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని. నాలుగోది దుర్నీతి బంధకాలు. ఎవరు సార్? బాప్తిజం పొందినోడు. మళ్ళీ ఇంకో విషయం ఏంటో తెలుసా? ఫిలిప్పును ఎడబాయకుండా వెళ్తున్నాడంట అనుకోని. అసలు ఫిలిప్పును వదలట్లా. ఫిలిప్పుతో స్వయంగా దేవుని దూత మాట్లాడతాడు. ఫిలిప్పు సేవకుడు సామాన్యుడు కాదండి. ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై, ఆత్మ ఫిలిప్పుతో నువ్వు లేచి గాజాకు పోవు, అరణ్య మార్గమున నపుంసకుణ్ణి కలుసుకో అని దైవస్వరం చాలా స్పష్టంగా వింటాడు ఫిలిప్పు. వీటన్నిటికి మించి చాలా గొప్ప విధేయుడు ఫిలిప్పు. పెద్దల్ని పిలిచి హస్త నిక్షేపణం కొరకు అపోస్తుల ఉపదేశ క్రమములో సేవ నడిపించుకుంటున్నవాడు. నాకు వరాలున్నాయి, నాకు స్వస్థతలున్నాయి, నాకు అద్భుతాలు చేసే కృప ఉంది అని పెద్దల్ని మర్చిపోట్లా. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను ఈ సమరయ పట్టణానికి వచ్చాను, అసలు యూదులకి సమరయులకి పడదు, ఈ అన్యజనులుగా ఉన్నటువంటి ఈ సమరయులకి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని అహంకారమో గర్వానికో వెళ్ళినోడు కాదు. చాలా ఉత్తముడైన సేవకుడు, క్రమమైన సేవకుడు, ఉపదేశ క్రమములో ఉన్నవాడు. అతని యొద్ద సరైన ఉపదేశం అందదా? దేవదూతలే కనపడి ఫిలిప్పుతో మాట్లాడుతుంటే, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీకు ఇవ్వబడిన దైవజనుడు చాలా శ్రేష్టమైన, ఉత్తమమైన, క్రమమైన ఉపదేశం కలిగిన సత్యవాక్యం అందించే దైవజనుడే అయి ఉంటాడు. కానీ ఆ అనుభవంలో నీవు గనక క్రమముగా నడుచుకొనని వ్యక్తివైతే నీ బంధకాలు తెగ, నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు కనబడుతుంది, నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నట్టు కనబడుతుంది. నీ చెడుతనము మానుకో, నీ హృదయం సరైంది కాదు. ఏమండి, మొదటి రక్షణే పూర్తవకపోతే కడవరి రక్షణ కోసం ఇంకేడా? అసలు మొదటి రక్షణే పూర్తి చేసుకోలేకపోతే కడవరి రక్షణకు చేరేది ఎలా? వాట్ ఈస్ ఫైనల్ సాల్వేషన్? ఏమిటి కడవరి రక్షణ అంటే? ఆ అనుభవానికి వెళ్ళక మునుపు అసలు ఈ మొదటి రక్షణ పాప విమోచన, రిడెంప్షన్ ఫ్రమ్ సిన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామములో, ప్రభువుని ప్రేమిస్తూ, ప్రభువుని వెంబడిస్తూ, సంఘములో ఉంటూ, సంఘములో సేవకుల్ని వెంబడిస్తూ, విడిచిపెట్టకుండా కొనసాగుతూ, దైవ భక్తిలో సాగిపోతున్న దేవుని పిల్లలారా, ఒకవేళ మీరు ఏమైనా ఫిలిప్పు సేవలో సీమోను విమోచన పొందనట్లే మీరు విమోచన పొందకుండా ప్రభు దగ్గర ఉన్న వాళ్ళైతే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఈ విషయమై మీ కన్నులు తెరచునుగాక, మీ హృదయాన్ని తెరచునుగాక. గట్టిగా దేవునికి ఒక స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ బాప్తిసం పొందావా? పొందానమ్మా. పొందావమ్మా? ఎంతకాలం అయింది? అయ్యా 5 ఏళ్ళు అవుతాయ్యా. మరి మీ ఆయన మీద గొడవ ఆడుతున్నావా? ఆడతాను కదా అంటే అప్పుడు మరి ఆడతాను. అప్పుడు బూతులు తిడతావా అంటే అప్పుడప్పుడు వచ్చేస్తాయి. మరి మనం ఆపలేం కదండి. మరి మనం బాప్తిసం పొందానన్న బూతుల నుంచి విమోచన రాలా? మీరు అనుకుంటారు పాప విమోచన అంటే వ్యభిచారమో జారత్వమో కాదు నానా. అసలు ఆ స్వభావము నుండి విమోచన. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా అయ్యా, అమ్మా రక్షణ పొందావా అంటే పొందానయ్యా రక్షణ అంటది. అమ్మా మరి పక్కన చూసి ఇలా చూస్తున్నావా అని అంటే అసూయ, ద్వేషం, పగ, మత్సరం, క్రోధం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి మొదటి రక్షణని పూర్తి చేద్దాం. అప్పుడు కడవరి రక్షణకు చేరగలుగుతాం. ఆ కడవరి రక్షణ చాలా అద్భుతమైనది. అది ఎవరికో కొందరికి దేవుడు సిద్ధపరిచిన గొప్ప భాగ్యం. హల్లెలూయా. లాస్ట్ సాల్వేషన్, ఫైనల్ సాల్వేషన్ ఈజ్ రెడీ. కడవరి కాలపు రక్షణ సిద్ధముగా ఉన్నది. ఆ సిద్ధముగా ఉన్న రక్షణ మనం పొందాలి అంటే ముందు మొదటి రక్షణ పూర్తి చేసుకోవాలి, పాప విమోచన. హల్లెలూయా. అందరూ చెప్పండి, పాప విమోచన. చదవండి, ఇందాక చదివిన వాక్యం చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఇంకోసారి చదువుదాం. రోమపత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, వారు నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడుతున్నారు? ఎలా తీర్చబడుతున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఈరోజు నీ కోసమే రాకోవటం. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. వెరీ గుడ్, మంచిగా ఫాలో అవుతున్నావు. అందరు వినండి. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులు. చాలామంది చర్చికి రాగానే, ప్రార్థనకు రాగానే, అమ్మా ఎవరు దేవుడు మీకు? యేసయ్య అనగానే, యేసయ్య అయితే నీతిమంతులు. మీరు యేసయ్యనందు విశ్వాసం ఉంచారా? నీతిమంతులు. యేసయ్యనందు విశ్వాసం ఉంచారా? నీతిమంతులు. అమ్మ యేసు ప్రభువు నమ్మకం ఉందా? అయితే మీరు నీతిమంతులే. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే ఏమని ప్రకటించేస్తున్నారు? నీతిమంతులు. కానీ ఈయన పక్కకి వెళ్తే సీరియడ్ తాగుతూనే ఉంటాడు, పక్కకెళ్తే గొడవలు ఆడుతూనే ఉంటాడు, వ్యభిచార మనస్సు ఉంటానే ఉంది, అపవిత్ర చూపులు ఉంటానే ఉన్నాయి, అహంకారం గర్వం లోపల పనిచేస్తానే ఉంది. కానీ దేవుడు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా. మనం నమ్మామంటే ఇక మనం నీతిమంతులమే. అయ్యో, నమ్మిన వారు ఎప్పుడు నీతిమంతులు అవుతారు? క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా, త్రూ రిడెంప్షన్ we can become righteous. మనం నీతిమంతులుగా మార్చబడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచించుకోండి, ఏ విషయాలు మీరు విమోచన పొందలేదు, ఇంకా విమోచన ఏ విషయాల్లో రాలేదు. నేను మీ బలహీనతల్ని ఎత్తి చూపించడానికి ఈరోజు రాలేదు. ఆ బలహీనత ఏదో నిన్ను పరలోకానికి ఆపకుండా ఉండడానికి, మేలు చేయటానికి వచ్చాను. హల్లెలూయా. నానా, పరలోకం వెళ్ళటానికి ఏ ఒక్కరు, ఒక 10 కోట్లు నీకు అప్పున్నా పరలోకానికి అప్పు ఆటంకం కాదు, పాప బలహీనతే ఆటంకం. 10 కోట్ల అప్పున్నా సరే ఆ వ్యక్తికి దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి అది అడ్డు కానే కాదు. పెద్ద క్యాన్సర్ గడ్డు, పెద్ద అనారోగ్యం ఉన్నా సరే అది అడ్డు కాదు. కడు బీదరికం ఒకని యొక్క వారి యొక్క వాకిలిలో బతుకుతూ, వాళ్ళ యొక్క తిండి తింటూ బతుకుతూ దిక్కుమొక్కు లేని స్థితిలో ఉన్నా సరే పరలోకం
ఆ పేదరికం అడ్డు కాదు, కానీ పాపం అడ్డు. పాపం అడ్డు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరలోకానికి ఎత్తబడే వాళ్ళు ఎవరై ఉంటారు? పరిశుద్ధులు. చెప్పండి నాన్న, పరిశుద్ధులు. అంటే మనం పరిశుద్ధులేనంటే అవునయ్యా, పరిశుద్ధులే, అవునా, పరిశుద్ధులుగానయా అంటే డౌటు. అసలు పరిశుద్ధులు అంటే వారు ఎవరు? హూ ఈస్ హోలీ పీపుల్? పరిశుద్ధులు అంటే ఎవరు? వాళ్ళని ఎవరిని అనాలి పరిశుద్ధులని? పౌలు అన్నాడు చూడండి, ఎవరిను పరిశుద్ధులని. చదవండి ఒకసారి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక, మొదటి వచనం. దేవుని చిత్తము వలన. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం. దేవుని చిత్తం వలన, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని. హల్లెలూయా. అమ్మా, ఎవరిని పరిశుద్ధులుగా ఉండుటకు పిలుస్తున్నాడు? వెరీ గుడ్, చెప్పండి నాన్న. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. నా ప్రశ్న, మీరు క్రీస్తు యేసునందు, అమ్మా, మీరు క్రీస్తు యేసునందు అద్భుతాలు పొందుతున్నారు, మేలులు పొందుతున్నారు, కార్యాలు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, ఎన్నెన్నో పొందుతున్నారు. కానీ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడుతున్నారా? విమోచింపబడుతున్నారా? ఇన్ క్రైస్ట్, క్రీస్తు యేసునందు. చాలా మంది క్రీస్తులో ఎంజాయ్ చేస్తున్నారు. ఏసయ్యా క్రిస్మస్ పండుగ వచ్చిన బట్టలే, గారెలే, కోడి మాంసం, అమ్మాయి గోంగూర మాంసం వండుకుందామా అని. అంటే క్రిస్మస్ అంటే పండగ. ఏసైలో ఎంజాయ్, క్రీస్తులో ఎంజాయ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంజాయ్. క్రీస్తులో నిజంగానే మనకు ఆనందం ఉంటుంది క్రీస్తులో. కానీ క్రీస్తు యేసునందు ఈ భూమి మీద ఎక్కడా ఎవరికి దొరకని విమోచన మనకు దొరుకుతుంది. పరిశుద్ధపరచబడతాం. అలా పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులు అనండి ఒకసారి. హల్లెలూయా. అంటే పరిశుద్ధపరచబడకుండా వాళ్ళు ఎవరు కాదు అంటే, పరిశుద్ధులుగా మనం ఎంపిక చేయబట్టం, పేరు పెట్టడం, సంఘానికి రాగానే పరిశుద్ధులారా, క్రీస్తునందు పరిశుద్ధులంట, నేను కూడా వాళ్ళ మధ్య ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధురాలని అని అనేసుకోవటం, ఇది ఊహించేసుకునేది కాదు నాన్న. పరిశుద్ధపరచబడిన, శాంటిఫైడ్. we have to complete our sanctification, purification. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, దయచేసి ఇకనైనా టైం వేస్ట్ చేయబాకండి, ఇకనైనా సమయం వృధా చేయబాకండి. సమయం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. క్రీస్తు యేసునందు గడుపుతున్న మనం, క్రీస్తు యేసునందు జీవిస్తున్న మనం విమోచన పొందాలి, పరిశుద్ధపరచబడాలి. చదవండి, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైన, బాగా తిట్టి దోషకులైన, దోచుకునేవారైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఓకే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని. అంటే కొరింథీ సంఘంలో ఎవరున్నారు? కొరింథీ సంఘం ఎట్లాంటి సంఘం? అమ్మా చూడండి రా, పురుషుడు పెళ్లి చేసుకుంటారు ఆ సంఘంలో. గబుక్కున మన పరిచయంలో ఎవరన్నా మగోళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారనుకో, దేవా
వాళ్ళని ఎట్ట పరిశుద్ధపరచాలా? పురుష సంయోగం అంటే ఏంటి నాన్న? పురుషులు పెళ్ళి. మీరు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంగ్లాండ్లో లైసెన్స్ ఇచ్చి మరి పురుషులు పెళ్లి చేస్తున్నారు. మీరు ఏమిటో అంత ఆశ్చర్యంగా ఏం తెలియనట్టు చూస్తున్నారు. పెడనోళ్ళు మామూలు వాళ్ళు కాదు నాయను. అమ్మా అంత మరీ ఆశ్చర్యంగా చూడబాకండి. ఆడోళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఏం తెలియనట్టు. అబ్బా ఈ ఫోన్ వచ్చిన తర్వాత భూమి మీద ఏం తెలియకుండా ఉంది అసలు. పురుష సంయోగులు ఉన్నారంట, దొంగలు దోచుకునే వాళ్ళు ఉన్నారంట, త్రాగుబోతులు ఉన్నారంట. మీలో అట్టివారు కొందరు అట్టివారై ఉన్నారు. కానీ ఏం జరిగింది సేవలో, ఏం జరిగింది పరిచర్యలో, ఏం జరిగింది వారు మందిరానికి వస్తే? కంటిన్యూ చేయనా? ప్రభువైన యేసుక్రీస్తు నామమును, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై, అదిగదిగా పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కొట్టండి గట్టిగా చప్పట్లు, మంచిగా కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు నాకు ఏడుపు వచ్చింది అయ్యా. ఇంకా అసలు ఇలా బతకూడదు అనిపించింది. ఇంకా ఇలాంటి పాపాలు చేయకూడదు అనిపించింది. పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇవ్వండి పాస్టర్ గారు, నాకు అసలు ఇలా బతకాలని లేదు పాస్టర్, నేను ఇలా పాపాలకి మానేస్తున్నాను పాస్టర్ గారు, నేను బాప్తిజం తీసుకుంటాను పాస్టర్ గారు. అంటే నా కూతురో నా బిడ్డో అమ్మో ఎడుతుంది బిడ్డను, అలాగేనమ్మా ప్రార్థన చేస్తాను నీకు బాప్తిజం ఇస్తానులే తల్లి అని. రేపో మాపో ఇదిగో 10 రోజులకు బాప్తిజాలు ఉన్నాయని చెప్పి వెళ్ళి బాప్తిజాలు ఇచ్చేసిన తర్వాత అమ్మయ్య బాప్తిసం పొందేశా అని ప్రార్థనకు రావటం, పాటలు పాడాడు. స్తోత్రం చెల్లింతము అని పాటలు పాడు. అమ్మాయి కానుక టైం అనగానే కానుక్కొచ్చి కానుకేసి ఆ చేపలు ఎత్తుండంటే అలాగే పాస్టర్ గారు అని సంకలో ఉన్న బైబిల్ పక్కన పెట్టి చేపలు ఎత్తి చేసి 10 ఏళ్ళు అయిపోయింది ఇలాగే. అంటే వాక్యం వలన వచ్చిన కన్నీళ్ళకి పశ్చాత్తాపానికి నీకొచ్చిన కాస్తో కోస్తో మనస్సాక్షికి కలిగిన నిర్మలత్వం, కొంత శుద్ధీకరణ నిన్ను చర్చికి తెస్తుంది. బైబిల్ సంకలో పెట్టుకున్నావు, పాటలు పాడుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, పాస్టర్ గారిని ప్రేమిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ అక్కడి నుంచి ఇంకొక మెట్టు ముందుకి, అనగా ప్రభువైన యేసు నామమునను దేవుని ఆత్మయందును కడుగబడి, కన్నీళ్లు విడిచి బాప్తిజం పొందారు. కానీ కడుగబడుట ఎంతమంది జీవితంలో అయ్యా కన్నీళ్లతో బాప్తిజం అయ్యింది, నాకు అర్థమైందయ్యా, ఆ తర్వాత ఇంకొక 2 ఏళ్లకి నేను కడుగబడ్డానయ్యా, నేను పరిశుద్ధపరచబడ్డానయ్యా, ఆ తర్వాత అయ్యా నేను ఆత్మ వరములతో నింపబడ్డానయ్యా, వాడబడటం మొదలు పెట్టానయ్యా. ఒక ప్రాసెస్ అనేది ఎవరికి అసలు పట్టింపు లేకుండా పోయింది సంఘంలో. నేను చెప్పింది అబద్ధమైతే లేచి మాట్లాడండి, నేను చెప్పింది అబద్ధం. మనకేమో ఒక 10 మంది వచ్చి నాకు బాప్తిజం, అమ్మ బాబోయ్ దేవుడు ఎంత దర్శించాడు, వాళ్ళు బాప్తిజం అడిగారు అని పదండి సముద్రంలో ముంచి లేపుతారండి అని సముద్రంలో ముంచి లేపి వీళ్ళు చక్కగా ప్రార్థనకు వచ్చి ఇకంతే 10 ఏళ్ళైనా పరిశుద్ధపరచబడుట అనే పాయింట్లోకి రారు. ఈ విడిచిన కొద్ది కన్నీళ్లకి మనస్సాక్షి కొంచెం దేవుని విషయమై నిర్మలమయ్యిందిగా, బాప్తిసం పొందారుగా, కొన్ని మానేశారుగా, తమ స్వచిత్తంతోనే కొన్ని వదిలిపెట్టేశారు. ఇక మాకు ఈ యుద్ధం అనుకున్నారు. ఆ కృపలో కొనసాగిపోతున్నారు. కానీ ఆ పాప క్షమాపణ పొందిన నెక్స్ట్ మెట్టు పరిశుద్ధపరచబడుట, కడుగబడుట, పరిశుద్ధపరచబడుట అనే అనుభవానికి అసలు రాట్లా. నానా నా వైపు చూడండి, బాప్తిజం పొందిన వారికి కాదు స్వాస్థ్యం, బాప్తిజం పొందిన వారికి కాదు స్వాస్థ్యం. ఎవరికో చదవండి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 32 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును
పరిశుద్ధపరచబడిన వారందరిలో, ఎవరందరిలో? పరిశుద్ధపరచబడిన వారందరిలో. ఇంకోసారి అనొచ్చు కదా, ప- నువ్వే. పరిశుద్ధపరచబడిన వారందరిలో, ఇంకోసారి అనొచ్చు కదా, పరిశుద్ధపరచబడిన వారందరిలో ఆ స్వాస్థ్యం అనుగ్రహించుటకును ఆ శక్తిమంతుడు. కొట్టండి గట్టిగా చప్పట్లో. స్వాస్థ్యం ఎవరికి సార్? పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్థ్యం ఉన్నది. మొదటి రక్షణ పూర్తి చేసుకోండి, మొదటి రక్షణ పూర్తి చేసుకోండి, మొదటి రక్షణ పూర్తి చేసుకోండి. వాక్యం వినగానే కొంచెం కన్నీళ్ళు వచ్చి బాప్తిజం పొంది, ఆ తర్వాత ఆ కన్నీళ్లతోనే అప్పుడు కలిగిన కొద్దిపాటి శుద్ధితోనే కొనసాగిపోబాకండి. రాకడ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థన కొత్త ఉంటే అదే అవుతుంది. అమ్మాయి ప్రార్థన కొత్త ఉంటే నువ్వు రా నువ్వు వస్తా ఉంటే అదే పద్దరా. ఏమా అలాగే వస్తా ఉంది, ఈ ఆమెని అలాగే రమ్మంది, ఏమా ఇలాగే గొడవలు ఆడుతుంది, పనికి మాలిందానా అని గొడవలు ఆడుతుంది. ఆమె అలాగే ఉంది, ఏమా ఇలాగే ఉంది. వస్తా ఉంటే వద్దంట, వస్తా ఉంటే అయిపోయినాయి సార్ సంఘాలు. నామినల్గా, నామకార్థంగా వచ్చిపోతుంది. సేవకులుగా మా దోషం ఒకటి ఒప్పుకోవాలి. అదేమిటంటే ఈరోజు 100 మంది వచ్చారా, ఎవరైనా తగ్గారా? స్తోత్రం ప్రభు వచ్చా, అలా కొంచెం కొద్ది గొప్ప యేసు ప్రభు సన్నిధిలో ఉన్నా, స్తోత్రం తండ్రి నీకు అంత. మళ్ళీ వచ్చే వారానికి ఎవరు రాకపోతే ఏమో ఎందుకు రాలేదు. నా వైపు చూడండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న అందరి మీదకి, నాతో సహా ఇక్కడ కూర్చున్న ఎలీషా గారు అందరి మీదకి నేను ఒక ప్రవచనాన్ని పలుకుతున్నాను. ఈ కృప నేను పలికినప్పుడు మీకు అర్థమైపోయినా ఆమెను చెప్పేయండి. ఫస్ట్ నేను కూడా చెప్పేస్తా, ఆ తర్వాత చెప్తా విషయం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాటి నయోమి కృప నేటి సేవకులు పొందునుగాక. కొట్టండి గట్టిగా చప్పట్లు దేవుని సన్నిధిలో అందరూ కొట్టండి. నాటి నయోమి కృప. ఆమేన్, హల్లెలూయా. ఏమిటి సార్ నయోమి కృప? ఆ కృప ఏంటో తెలుసా? అందరు వినండి, అందరు బాగా వినండి. రూతు తనతో కూడా వచ్చుటకు, బెత్లెహేముకొచ్చుటకు, మోయాబును వదులుటకు, మోయాబును వద్దనుకొనుటకు రూతుకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు. నా ప్రశ్న, మన సంఘంలో ఎంతమంది రూతుల మనసు కుదిరిందని మనం తెలుసుకున్నాం? పలానా బిడ్డ మోయాబును వద్దనుకుంది, పరమ బెత్లెహేము కావాలనుకుంటుంది, మనసు కుదిరింది. ఎంతమంది మనస్సులు కుదిరాయి అని మనం తెలుసుకోగలుగుతున్నాం? ఎంతమంది మనస్సులు? మీరేమో అయ్యగారు మా ఇంట్లో భోజనం, అయ్యగారు వచ్చి ప్రార్థన చేయకండి అయ్యగారు అనగానే, అమ్మో మా బిడ్డ మా ఇంట్లో భోజనం పెడుతుంది అని మేమేమో దపా వచ్చి మీ ఇంట్లో మీరు పెట్టినటువంటి ఆ సముద్రపు చేపలు ఏయో తినేసేసి, ఏమా అమ్మో మా బిడ్డ నా సేవకులు ఎంత బాగా చూసుకునే బిడ్డో నాయన, సేవకులు అయ్యగారు కొంచెం తినండి అయ్యగారు, అయ్యగారు మీరు అలా మాకు, మీరు తింటే మాకు ఆశీర్వాదం. అమ్మో ఎంత ఎదిగిందో, మీరు తింటే మాకు ఆశీర్వాదం. అమ్మో ఎంత ఎదిగిందో ఈ బిడ్డ అని లోపల, తండ్రి నా ప్రయాస వ్యర్థం కాలేదు, తండ్రి నీకు స్తోత్రం. అయితే ఈ అమ్మాయి ఇంకో మొక్క అని ఆ మొక్క వేసుకొని, తండ్రి నా ప్రయాస వ్యర్థం కాలేదు, నీ కృతజ్ఞత స్తుతులేసయ్యా అని చెప్పి అసలు ఆనందంగా, అమ్మా ఇల్లు వస్తానమ్మా, ఏసయ్య మిమ్మల్ని దీవించునుగా అనగానే అయ్యగారు కానుక తీసుకుంటా, అమ్మో అన్నం పెట్టి కానుక కూడా ఎత్తుంది. కొన్నిసార్లు మీ క్రియలు చూస్తే మేము ఎంతో పొంగిపోతామో, ఒప్పింగి అమ్మో వీళ్ళు పరిశుద్ధపరచబడిపోయారు, ఇక ఏం లేదు, బోర మోగితే బోర మోగితే ఇక్కడ నుంచి ఫ్లైట్ సియోన్లోకి. అంటే మ్యాండటరీగా విశ్వాస దగ్గర నుంచి సేవకుడు
ఇగో ఫలానా పెద్ద సేవకుడు కొన్ని సాక్ష్యాలు చెప్పాడు విశ్వాసం గురించి, అలాంటి మన విశ్వాసుల దగ్గర కనపడింది అనుకో, అమ్మయ్య అమ్మయ్య అమ్మయ్య. నా వైపు చూడండి. ఎందుకని? ఓర్ప మనస్సు తనతో కూడా వచ్చుటకు కుదిరిందని నయోమి అనలేదు. ఎందుకు అనలేదు? ఓర్ప గురించి కూడా తెలిసింది ఏమనంటే, నాతో వచ్చుటకు మనసు కుదరలా, బెత్లెహేము దాకా వచ్చుటకి ఈమె మనస్సు కుదర. కానీ రూతు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు ఆ విషయమును గురించి మాట్లాడుటమ్మా నేను ఇక అడగలేదంట. అమ్మా నువ్వు మోయాబుకెళ్ళు, నువ్వు వెళ్ళి మీ అమ్మానాలను చూసిన పెళ్లి చేసుకో, నువ్వు యవనస్తురాలివి, నేను ముసలిదాన్ని, నేను మళ్ళా పిల్లలు కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత నీకు పెళ్లి చేసే అంత ఆ నమ్మకం నాకు లేదు. అప్పటిదాకా మీరు ఉంటారా పిచ్చి మోకాళ్ళారా, పోండి పెళ్ళిళ్ళు చేసుకోండి అని అంటే రూతు హత్తుకుందంట. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంట. ప్రియ తల్లులారా, దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యం విన్నప్పుడు మీలో కలిగిన కార్యానికి ఆ మొదటి పశ్చాత్తాపం కన్నీళ్లతో రాకడ దాకా వెళ్ళకూడదు నాన్న. ఆ మనసు అలా ఉంటుంది, మనస్సాక్షి అలా ఉంటుంది. కానీ మరో పక్క ఏవో బలహీనతలు, ఏవో లోక సంబంధమైనవి ఆకర్షిస్తున్నా లాగుతున్నా వాటిని అణిచిపెట్టి అవన్నిటినీ ఏదో విమోచన పొందేసినట్లుగా మనం భావించి కొనసాగిపోకూడదు. లోకంలో ఒక సామెత ఉంటుంది, పిల్లి బుద్ధి ఎలుక కనపడినప్పుడు బయటపడిద్దంట. పిల్లి బుద్ధి ఎప్పుడు వస్తుంది? నీకు కోపం ఉందా లేదా తెలియాలంటే అసలు నీకు రావలసిన గొడవ, సరైన గొడవ వస్తే అప్పుడు నీ ప్రతాపం చూడాలా. అప్పుడు అంటారు, బాప్తిజం పొందారా? పొందలా? అయితే పొందింది అదేదో, వీళ్ళు బాప్తిజం కాదు అది. చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. అంటే ఏదో ఒక పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు విమోచన ఉందా లేదా బయటకు వస్తుంది, పరిశుద్ధపరచబడ్డారా లేదా బయటకు వస్తుంది. హల్లెలూయా. దయచేసి ఎవరి కాళ్ళు మభ్య పెట్టుకోబాకండి. ఎవరో వచ్చారమ్మ, నల్లగా ఉన్నాడు, ఎత్తుకున్నాడు, మేమంట విమోచన పొందలేదంట, మేమంట పేదనం కొత్తనం కానీ ఏం మారలేదంట, ఏ రోజు చెప్తున్నాడు, చెప్పయ్యా చాలే కానీ. సరే, నీకేమన్నా బాధ అనిపించవచ్చు, నీకు బాధ అనిపించవచ్చు. డాక్టర్ గారు చెప్తారు నీ పరిస్థితి ఏమిటి, నీ స్థితిగతులు ఏమిటని. ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలకు నువ్వు కోపం తెచ్చేసుకుంటే, నువ్వు బాధపడిపోతే నీకు ఎక్కడ తగ్గిద్ది? నీకు తగ్గదిక్క, జబ్బు తగ్గదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పరిశుద్ధపరచబడిన వారి స్థితి రేపు రాకుండా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు పరిశుద్ధపరచబడిన వారి స్థితి? హల్లెలూయా. చదవండి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం. పరిశుద్ధపరచబడిన వారు ఏ స్థాయిలో ఉండబోతున్నారో చూడండి. 9వ వచనం నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో మీరు చివర లైన్లు మీరు చదువుతారా? చదువమ్మా. నేను చదువుతాను చూడండి. ఒక 4 లైన్ తర్వాత ఎంతో చదువుతున్నాను చూడండి. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాను. అందరి మాట చెప్పండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. ఈ పరిశుద్ధులు ఏ వాసులు? ఇంకోసారి అనండి. తేజో అంటే ఏంటని అర్థం? వెలుగు. అంటే నా వైపు చూడండి. ఎవరు సమీపించరాని తేజస్సులో ఎవరున్నారు? మన ప్రభు. ఆ వెలుగు వాసులు.
ఆ తేజోవాసులు, ఎవరూ సమీపించరని తేజస్సు ఒకటి ఉంది. ఆ తేజస్సులో ఉండేవాళ్ళు, ఆ వాసులు పరిశుద్ధులు. ఆమేన్. పాప క్షమాపణ పొంది పాపాన్ని వదిలిపెట్టి నాకు పాపం వద్దు అనుకుంటున్న వారికి ఈ రాత్రి, ఈ మొదటి రోజు సభలో దేవుని పిలుపు ఏమిటో తెలుసా? నువ్వు పరిశుద్ధపరచబడిన వారి గుంపులోకి రావాలి. నువ్వు పరిశుద్ధపరచబడిన స్థితిలోనికి రావాలి. దెస్సలోనికీయులకు పౌలు రాసిన రెండో పత్రిక, దెస్సలోనికీయులకు పౌలు రాసిన రెండో పత్రిక. పరిశుద్ధపరచబడుట, పరిశుద్ధులు అంటే వారి విలువైన స్థానం ఏంటో చూడండి. దెస్సలోనికీయులకు పౌలు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం, మీరు చదవలసిన మాట 9-10 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకును. ఓహో, అసలు ఆ వాడిన వ్యాకరణం చూడండి సార్. మళ్ళీ ఇంకోసారి చదువునానా. ఆ దినమున తన పరిశుద్ధుల యందు. ఏమిటి తన పరిశుద్ధుల యందు. చెప్పు మళ్ళీ ఇంకోసారి. తన పరిశుద్ధుల యందు. ఇంకోసారి అనండి. తన పరిశుద్ధుల యందు. పరిశుద్ధులు ఎవరు? తన పరిశుద్ధులు ఎవరు? దేవుని వారు. తన పరిశుద్ధులు, నా పరిశుద్ధులు. పరిశుద్ధత దేవునితో బంధం ఏర్పాటు చేస్తుంది. తన పరిశుద్ధులు యందు, ఆయన వారు తన వారు. పరిశుద్ధత దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. తన పరిశుద్ధుల యందు ఆ దినమున ఏం చేయబడతాడు? మహిమ పరచబడుటకును. హల్లెలూయా. రేపు రాకడలో మనం ఏం చేయబడతాం తెలుసా? పరిశుద్ధులమైతే తన పరిశుద్ధులుగా, ఆ పరిశుద్ధులు యందు యేసయ్య ఏం చేయబడతాడు? మనము రాకడలో ఎత్తబడి ఆయన ముందు ఉంటేనే ఆయనకి మహిమ వచ్చేద్దంట. హల్లెలూయా. మనం ఏం చేయక్కర్లా, పాటలు పాడక్కర్లా, స్తుతించక్కర్లా, ఆరాధించక్కర్లా. పరిశుద్ధులుగా వెళ్ళి నిలబడితే ఆయన టీవీగా ఉంటాడంట. అక్కడ నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారం ఇదిగో పరిశుద్ధుల గుంపు ఒకటి వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. పరిశుద్ధుల గుంపు ఇదిగో అని పరిశుద్ధుల యందు మహిమ పరచబడతాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫైడ్ ఇన్ హిస్ సెయింట్స్. తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడబోతున్నాడు. రాకడలో దేవునికి మహిమ చేయాలి మన ద్వారా. ఎప్పుడు? పరిశుద్ధపరచబడిన. ఈ గుండెల్లో ఈ మాట కొంతమంది జీవితాల్లో బహుబలముగా పనిచేయనుగాక. ఆ ఏర్పాటులో ఎవరెక్కడున్నారో, ఆ సంకల్పములో ఉన్నారో. హల్లెలూయా. అందుకే ఆది అపోస్తుల కాలంలో, ఆది సంఘంలో బాప్తిస్మం ఇవ్వగానే ఏం చేశారో తెలుసా? మీరు అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఎడతెగక ఉండాలి. అది ఆజ్ఞ. అంటే అపోస్తుల బోధలో సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థించుటలో నేను దాన్ని 10 రోజులు అనుకోవట్లా. ఆ ఎడతెక్క అనేది నేను 20 రోజులు అనుకోవట్లా. అమ్మ చూడండి రా, ఎప్పటిదాకా అనుకుంటున్నాను తెలుసా? సౌలు వచ్చి సంఘమును హింసించేదాకా. మరి ఎప్పటిదాకా ఉన్నారండి? సౌలు వచ్చి సంఘమును హింసించేదాకా. కత్తి. ఏలియా వింటున్నావా, నిద్రపోతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటిదాకా చెప్తాడండి ఏలియా ఎప్పటిదాకా వారు అపోస్తల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట, ప్రార్థించుట యందు ఎడతెక్కున్నారు? చెప్పు గట్టిగా. అలే నువ్వు కొంచెం కళ్ళెట్టి మూసినట్టు అనిపించింది నాకు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా అంతటోడు అవ్వాలంటే అమ్మ ఏంటి అసలు? దేవుని స్తోత్రం. అసలు మమ్మల్ని ఇట్లా అడిగేవాళ్ళు లేరు. యేసయ్య కృపలో దేవునికి స్తోత్రం. అలా అడుగుంటే ఇంకెలా ఉండేదో మా స్థితి. దేవునికి స్తోత్రం. రైట్, ఆలకించండి. హల్లెలూయా. జాన్ వెస్లీ గారు అంత దూరంలో కూర్చున్నారు. పర్లేదు అయ్యా, కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన సేవ చేయటానికి సిద్ధపడాలి మీరు. ఆమేన్. చెప్పండి నాన్న, ఎక్కడ ఉన్నాం మనం?
ఎప్పటిదాకా వాళ్ళ అపొస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుని ప్రార్థించుట యందు అనుదినము దేవాలయం అనుదినము రొట్టె విరుచుట రోజు రోజు ప్రతిదినం సౌలు వచ్చి సంఘాన్ని హింసించేదాకా కత్తి తెచ్చి పీక మీద పెట్టి యేసు దేవుడు కాదని చెప్పు, యేసు దేవుడు కుమారుడు కాదని చెప్పు. నేను చెప్పను, యేసు దేవుని కుమారుడే. కస్మను కోస్తే రక్తం వచ్చింది, చచ్చిపోయేవాడు. ఇలా ఎంతమందిని కోసేశాడు? పొట్టలు కోసి పిల్లలను బయటికి తీసేవాడు, గర్భముతో ఉన్నోళ్ళు కూడా కోసి పడేసేవాడు. అతడు అమ్మ చూడండి రా, హత్య చేయుట తన ప్రాణాధారంగా మార్చుకున్నాడంట. హత్య చేయటమే, హత్య చేయాలి, చంపే ఎందుకు? తన దేవుని కోసం, ధర్మశాస్త్రం కోసం, యూదా మతం కోసం, సున్నతి కోసం, ధర్మశాస్త్రం కోసం, విశ్రాంతి దినం కోసం చంపి పడేస్తా. యేసు అంటారా? పొడిచి చంపేస్తాం. ఇదిగో యెహోవాయే దేవుడు అని వాళ్ళు హింసిస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా అసలు ఆశ్చర్యం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ఏది ఉందో అది రాసేస్తాడు కదా. అపోస్తలుల ద్వారా రాయించాడు కదా, లోకా రాశాడు కదా అపోస్తలుల కార్యాలు. ఆది సంఘములో ఒక 10 మంది వారు తాము రాజీ పడిన వారై సౌలు చెప్పిన మాటకు లోబడి సౌలు మతములో చేరిరి. ఉందండి అది ఉందా? అసలు సౌలు మతంలో చేరారు వాళ్ళు. చనిపోయిన వారు చనిపోయారు, చెదరిపోయిన వారు చెదరిపోయారు, చెదరిపోయిన వారు సువార్త ప్రకటించారు, చనిపోయిన వారు హతసాక్షులైపోయారు. ఎస్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ విషయములో వారు బాగా బలముగా ఉంటే సౌలు వచ్చి కత్తి పట్టుకొని హింసిస్తున్నా సరే వారు చనిపోవటానికి సిద్ధమయ్యారు? చెప్పండి. అన్యోన్య సహవాసం కలిగి ఉండటం వలన డబ్బు వారి మధ్య లేదు, ఆస్తి వారి మధ్య లేదు, అమ్మా తిండి వారి మధ్య లేదు, బంధుత్వాలు రక్త సంబంధాలు వారి మధ్య లేవు. వారి దృష్టి మొత్తం ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలరా, బలారాధన చేయాలి, అనుదినము రొట్టె విరుచుట, అనుదినము దేవాలయం, అనుదినము రొట్టె విరుచుట అనే అనుభవాల్లో వారు సాగిపోయి వారు ఏం చేయబడ్డారంటే పరిశుద్ధులయ్యారు. హల్లెలూయా. అందరి మాట అండి, పరిశుద్ధులు శ్రమను సహించగలరు. చాలామంది సహించాలా ఏడవటం కాదు అని అంటే సరేలే చేస్తాలే, అది నేర్చుకునేది కాదు నాన్న, స్వభావం. అంటే పరిశుద్ధతయే సహించుకునేటట్టు ఓర్చుకునేటట్టు చేస్తుంది. శ్రమల్లో నిలబడాలని మీరు కోరుకుంటే మీరు పరిశుద్ధులు అవ్వండి చాలు, శ్రమలో నిలబడతారు. శ్రమలో నిలబడలేకపోతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధత లోపిస్తుందని అర్థం. పరిశుద్ధతకి శ్రమకి సంబంధం ఉంది. స్తోత్రం చెప్పండి, చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 14:12. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఏం కనపడుతుంది అంటే పరిశుద్ధుల ఓర్పు అనండి ఒకసారి. హల్లెలూయా. 12వ అధ్యాయం 10వ వచనం. 13:10. ఎవడైనను చెరపట్టబడవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపబడిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. హల్లెలూయా. సరే, ఎవరి ఓర్పు కనపడుతుందండి అంటే ఓర్పు ఎందులోంచి రావాలా?
అంటే ఒక పరిశుద్ధత సంపాదించామనుకోండి, మనలోంచి ఏం కనపడుతుంది? నానా మీకు మాట చెప్పిన తల్లులకి, ఇక్కడ ఎవరైనా భయంకరంగా వేధించబడుతూ, హింసించబడుతూ, కఠినంగా బ్రతుకుతున్న, రక్షణ పొందని భర్తలు కలిగిన భార్యలు ఎవరన్నా ఇక్కడ ఉంటే, స్త్రీలు ఎవరన్నా ఉంటే, నేను ప్రకటిస్తున్నాను, మీరు పరిశుద్ధులు అవ్వండి. మీ భర్త అతి త్వరలో రక్షించబడతాడు. ఎందుకో తెలుసా? నీ పరిశుద్ధతలోంచి పుడుతుంది సహనం, నీ పరిశుద్ధతలోంచి పుడుతుంది ఓర్పు. మనం పరిశుద్ధులుగా మారకపోతే, మనం పరిశుద్ధపరచబడకపోతే ఆ ఓర్పు రాదు. ఓర్పు రాకపోతే, ఆ విశ్వాసం, సహనం రాకపోతే భర్త మారడు. మైకేల్ విజయ్ కుమార్ గారని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనల్లుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనల్లుడు మైకేల్ విజయ్ కుమార్. మీరు యూట్యూబ్లో కొట్టండి, ఆయన వస్తుంది. యూట్యూబ్లో మైకేల్ విజయ్ కుమార్ అని కొట్టండి. మొన్న ఈ మధ్యన ఆయన ఎవరో ఇంటర్వ్యూలు చేస్తారు కదా, ఆయన ఆర్కే టీవీ కాకుండా కేఆర్ అయ్యా క్రాంతి కేఆర్ క్రాంతి, ఆయన పిలిచి ఇంటర్వ్యూ చేసి, ఎట్లా కాలుకి ఎత్తే ఏలుకి ఎత్తున్నాడు, ఏలుకి ఎత్తే అసలు మీరు పెద్ద బాంబులు వేసేవాళ్ళుగా మీరు ఎట్ట మారావు అంటున్నాడు. మొత్తం మాట్లాడేటప్పటికి లాస్ట్లో అంటున్నాడు, మీతో ఎక్కువ మాట్లాడితే నేను మారిపోయేటట్టున్నాను. మైకేల్ విజయ్ కుమార్ గారి రక్షణ ఎంత స్థిరంగా ఉందో తెలుసండి. ఆ ఇంటర్వ్యూ నేను ఒకరోజు ఆ వస్తూ కారులో ఇలా మీటింగ్ అయిన తర్వాత 12 గంటలకి కారు ఎక్కి 1 గంట దాకా వినుకుంటూ వస్తే ఎంత స్థిరంగా ఉన్నాడండి ఆయన రక్షణలో. ఎలా స్టాండర్డ్గా మాట్లాడుతున్నాడు తెలుసా? ఏసై మీదే ఉంటుంది నాకు మనసు. అయ్యా మరి మీరు బాగా సిగరెట్లు తాగారు, తాగుతావా? మళ్ళీ బాంబులు వేస్తావా? మళ్ళీ ఫ్యాక్షనిజం చేస్తారా? చేయను. మరి ఇప్పుడు నేను మీ మీద గట్టిగా తిరుగుబాటు చేస్తే ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను అంతే, ఇంకేం చేస్తాను నేను అంటున్నాడు. రక్షణలో ఎంత స్థిరంగా. ఎలా వచ్చింది తెలుసా? సాయంకాలం పూట వచ్చంట బాగా తాగేసి కాలుతో కొట్టేవాడంట. బూట్ కాలు సూదిగా ఉంటుంది కదా బూటు, ఫట్మను కొడితే తలకాయ మీద ఇలా లెగిస్తే వాసిపోయేది. ఏంటి అనమాట అని తాగి వచ్చి సిగరెట్లు, చైన్ స్మోకర్, ఓ సిగరెట్ అయిపోగానే ఇంకో సిగరెట్, ఒక సిగరెట్ అయిపోయి ఇంకో సిగరెట్, మొత్తం సిగరెట్లు వాసన. అలాంటి వ్యక్తి ఒక రోజున బాగా తాగేసి వచ్చాడంట. ఇదంతా చాలా సాక్ష్యం అయింది. ఒకరోజు బాగా తాగేసి వచ్చాడు. ఆమె ఏడుస్తుందంట ప్రార్థనలో. దగ్గర వెళ్ళి కూర్చున్నాడంట. ఇక తనలేదు, ఇప్పుడు కూర్చున్నాడు. ఎందుకంటే ఈయనకి ఏడుపు వస్తుంది, ఏడుస్తా కూర్చున్నాడంట. ఏంట్రా ఏడుపు వినపడుతుందని ఆమె ప్రార్థన ఆపేసి కళ్ళు తెరిచి చూసిందంట. భర్త ఏడుస్తున్నాడు. అయ్యా ఏంటయ్యా మీరు ఏడుస్తున్నా? అమ్మ ఇటేనండి రా. హల్లెలూయా నాయకు చూడండి రా. భర్త ఏంటి ఏడుస్తున్నాడని భార్య గమనిస్తుందంట. అయ్యా ఏంటయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు అని అడిగితే భర్త అన్నాడంట, నన్ను ఎక్కడికైనా క్షేమంగా ఉండే స్థలానికి నన్ను తీసుకెళ్ళిపోతావా? నేను చనిపోతానని భయపడుతున్నాను, నన్ను చంపేస్తారు. అదేంటి అంటే, నా ఫ్రెండ్ని చంపేశారు, ఇప్పుడే ఆడిని పాతిపెట్టొచ్చాం, నెక్స్ట్ టార్గెట్ నేనే, నన్ను చంపేస్తారు, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్తావా? ఇంతకంటే మంచి అవకాశం ఏంటని ఆమె గబగబా లేచి బ్యూలా గార్డెన్స్, చెన్నైలో ఉన్నటువంటి బ్యూలా గార్డెన్స్కి LEF లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అనే సంఘానికి తీసుకెళ్ళిపోయింది. అక్కడ అప్పుడే రిట్రీట్ జరుగుతుందంట. అందరూ వాక్యం చెప్తుంటే చక్కగా వాక్యం విని అక్కడ ఉన్నాడు. 3 రోజులు అయిపోయిన తర్వాత వెళ్దామయ్యా ఇంటికంటే, పాస్టర్ గారిని అడిగి ఇంకో 10 రోజులు ఉందాం ఎక్కడ అన్నాడంట. పాస్టర్ గారిని అడిగి ఇంకో 10 రోజులు ఉందామంటే కోటాలు అయిపోయినాయి. అంటే అప్పుడు పాస్టర్ గారిని అడిగితే సర్లే ప్రార్థన చేసుకోవటానిక, సర్లే ఉండండి అన్నాడంట. 10 రోజులు ఎవరో ఒక పాస్టర్ గారు రావటం, మాట్లాడటం, ఇంకొక పాస్టర్ గారు రావటం, 2 రోజులు ఇలా మాట్లాడగా ప్రభు దాన్ని దర్శించి పశ్చాత్తాపడి తన పాపాలన్నీ వదిలిపెట్టి రక్షణలోకి వచ్చేసాడు. అప్పుడు అన్నాడంట ధైర్యంగా, ఇప్పుడు పద వెళ్దాం అన్నాడంట. అప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది, రక్షణ పొందగానే ధైర్యం వచ్చింది. పద ఇప్పుడు వెళ్దాం అన్నాడంట. వచ్చేసాడు ఊర్లోకి, సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టాడు.
ఆయన ఇప్పుడు ఆరోగ్యం చాలా నీరసమైపోయింది. కానీ మంచి ఆరోగ్యంలో ఉన్న కాలంలో ఆయన రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత రోజుకి 8 గంటలు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. 8 గంటలు కొండ మీదే ఉండి ప్రార్థన చేసుకొని వచ్చేవాడు. ఎప్పుడైతే దేవునితో బాప్తిజం పొందిన తర్వాత కన్నీళ్ళు వచ్చినాయి, పశ్చాత్తాపం వచ్చింది, పాపం ఒప్పుకున్నాడు, బాప్తిజం పొందాడు. ఆ తర్వాత మళ్ళీ సరదాగా తిరగలా, ఆదివారం ఆరాధనలు మానేలా, చేపలు చేసుకుంటా, ఇది చేసుకుంటా, చుట్టాలు వచ్చారని, అది వచ్చారు, ఇది వచ్చారని ఇష్టానుసారంగా లేడు. వెళ్ళి కొండ మీద ప్రార్థనలో గడుపుతున్నాడు, చర్చికి వస్తున్నాడు, కొండ మీద ప్రార్థనలో చర్చికి వస్తున్నాడు. ఇలా గడుపుతూ బ్రతుకుతున్నాడు దేవుడి దగ్గర చక్కగా. ఏమైపోయాడు తెలుసా? కొంతకాలానికి పరిశుద్ధపరచబడిన వాడైపోయాడు. కొంతకాలానికి ఇక ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడంటే ఆ రోజు బాప్తీసాలు తొట్టి రెడీగా పెట్టుకోవాలంట. ఖచ్చితంగా 10 మంది లెగుతారంట బాప్తిజానికి. ఆయన వచ్చి చెప్తే సాక్ష్యం బాప్తిజం పొందాల్సిందేనంట. అలా ఒక ఉరవడిగా ఆయన సేవ చేశాడు. ఇప్పుడు చాలా పెద్ద ఆయన అయిపోయాడు, 70 పైన వచ్చేసినాయి, ఆయనకి 80 దగ్గర వచ్చేసినాయి. ఏదో ఒక చర్చిలో అలా సేవ చేసుకుంటూ బతుకుతున్నాడు ఆయన. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాను తెలుసా? పరిశుద్ధపరచబడిన భార్య వలన, ఆమె ఓర్పు వలన భర్త రక్షించబడ్డాడు. మైకిల్ విజయ్ కుమార్ గారు రక్షించబడ్డారు. తల్లులారా, మీరు పరిశుద్ధం అయిపోతే మీకు ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది. నీ యజమానుడు ఖచ్చితంగా రక్షించబడతాడు, నీ పిల్లలు ఖచ్చితంగా రక్షించబడతారు. నువ్వు చాలా వరకు ఏమంటావంటే, మంచి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, మా ఆయన చచ్చిపోడు అంట. ఒక మంచి వాళ్ళందరూ అంటాడు, ఆ లారీ కింద పడరా, ఆ లారీ కింద పడరా. ఇంకో తల్లి, వీళ్ళందరూ ఎవరు చర్చికి వచ్చేవాళ్ళే. అమ్మాయి చూడండి రా, వీళ్ళందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళే. జుట్టు పట్టుకుని ఏమంటారు, అరే ఇటు రండి రా, వీడు సావరా. జుట్టు పట్టుకొని కిందకేసి ఊపుతూ ఉంటారు, సావరా. అరే రెడ్డిరా పిల్లలు, రెడ్డిరా, వీడు సంపడరా. మళ్ళీ అలా వదిలేసాడు. నా బతుకుకి ఇటు దొంగెడుపు కదా అది, ఆడి సావరాని కొట్టి ఏడుతుంది. మళ్ళీ వీళ్ళందరూ ఎవరు ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది కదా బాధ, అందరు ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళని చూడగానే మాకు ముసుగేస్తారంతే, ముసుగే. మేము అనుకుంటా, అమ్మా బిడ్డ వచ్చింది నాయన, సోదరో వచ్చారు ఈరోజు ప్రార్థనకి అనుకుంటు, వాడిని చంపి వచ్చు, తిట్టి కొట్టి. సార్, ఈరోజు భారం ఒకటే, మొదటి రక్షణే పూర్తి అవ్వలేదు నాన్న, ఫస్ట్ సాల్వేషన్. మరి కడవరి రక్షణ గురించి ఏం మాట్లాడమంటారు? మొదటి రక్షణే పూర్తి అవ్వకపోతే, హల్లెలూయా, నేను ప్రకటిస్తున్నాను, ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా, ఆమేన్, ఆయన యందు ఏముందంటే విమోచన ఉంది. రోమపత్రిక 3:26, రోమపత్రిక 3:26, రోమపత్రిక 3:26, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా. మరొకసారి నాన్న, మొదటి నుంచి. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. హల్లెలూయా. అందరి మాట్లాడండి, క్రీస్తు యేసు రక్తము నందలి. ఇంకోసారి అనాలి, చాలా మంది క్రీస్తు శక్తిని నమ్మారు, ప్రేమను నమ్మారు, నామాన్ని నమ్మారు, స్వస్థత నమ్మారు, గాయాలు నమ్మారు, ఇంకేవేవో నమ్మారు, కానీ క్రీస్తు యేసు రక్తమును నమ్మారా? ఈ పెడలలో ఏ ఊరండి ఇది? కూడూరు. ఈ కూడూరులో కూడుకున్న వారులారా, దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రశ్నిస్తున్న సంగతి ఏంటో తెలుసా? మీరు క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసం ఉంచిన వారేనా? ఆయన గాయాల్లో విశ్వాసం ఉంచాం, ఏం పొందుతున్నాం? స్వస్థత. ఆయన శక్తి నందు విశ్వాసం ఉంచాం, ఏం పొందుతున్నాం? అద్భుతాలు, కార్యాలు. మరి క్రీస్తు యేసు రక్తము నందలి. హల్లెలూయా. చాలా దుఃఖం, బాధ ఏంటంటే, క్రీస్తు రక్తంతో కనబడినోళ్ళు క్రీస్తు రక్తాన్ని నమ్మలా, విశ్వాసం లేదు. మరి ఎవరు నమ్మారు? క్రీస్తుని నమ్మారు.
క్రీస్తు రక్తముతో కొనబడిన వారు క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచలా, యేసు క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా. హల్లెలూయా. అంటే క్రీస్తు యేసు రక్తములో మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకేం కలుగుతుంది అమ్మా? విమోచన. చెప్పండి, ఏం కలుగుతుంది? విమోచన. విమోచన ద్వారా మనం ఎలా తీర్చబడతాం? నీతిమంతులుగా లేక పరిశుద్ధులుగా. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తము వలన అనండి ఒకసారి, నిర్జీవ క్రియలు తొలగిపోతాయి, మనస్సాక్షి శుద్ధి అవుతుంది, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన తొలగిపోద్ది. అనాలి, చివరిదాకా అనాలి, అనకూడదు. హల్లెలూయా. మీరు అంటున్నారు లేదు, మాకు తెలియదు అనుకుంటున్నారు ఏంటి? పితృపారంపర్యమైన అంటే తాతల తండ్రుల పారంపర్యమైన ఆ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, విమోచింపబడినట్లుగా. హల్లెలూయా. 90% మంది బయటికి కనపడి బరి తెగించి చేసే కార్యాలు మానేశారు, కానీ లోపల మటుకు మండిపోతున్నారు, తెగ మండిపోతున్నారు లోపల. సార్, వెలుపల క్రియల్లో వచ్చిన విమోచన లోపల అంతరంగంలో రాని వాళ్ళు చాలా మంది. అమ్మా ఏందమ్మా మాట్లాడుకుంటున్నారా? వెళ్ళండి రా, అరే వెళ్ళండి, ఇదేంది మళ్ళీ వచ్చి కూర్చుంటారు, వెళ్ళురా, నీకు దాహమే, నువ్వేమన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. సరే వినండి, ముగింపుకు వస్తున్నాను నేను కూడా, ఆలకించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే తాతల తండ్రుల పితరుల యొక్క వంశపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన లోపల ఉండి మనిషిని చాలా ఒత్తిడి చేస్తున్నాయి. అంటే అంతరంగంలో విమోచన రాలేదు, బయట క్రియల్లో విమోచన. అమ్మో, నేను బాప్తిజం పొందిన కూడా ఇది చేయకూడదు, అంతేగాని నేను చెయ్యను అనే విమోచన వచ్చిందా? చెయ్యకూడదు, జాగ్రత్తగా ఉండాలి అనే తప్ప, ఒకవేళ అవకాశం వచ్చి ఎవరు లేకపోతే తినేస్తావా, తాగేస్తావా? అక్కడ ఎవరు చూడట్లా, సారా తాగేస్తావు. అసలు ఇక్కడ ఎవ్వలేదు, మా అవ్వలేదు, ఎవరు అక్కడ ఎవ్వలేవు అనుకుని ఇంటికి వస్తావా? అంటే ఎవరో చూస్తారని ఆపటం, ఎవరికో అవమానం వస్తుందని ఆపటం. మరి లోపల ఆ ఆశ, ఆ కోరిక, ఆ ఇబ్బంది, ఆ ఒత్తిడి, విమోచన వచ్చింది అంతరంగంలో. పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, పోరాడుతూనే ఉన్నారు. కారణం యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా వారికి విమోచన లేకపోవటం. మీ కుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో నిర్జీవ క్రియల నుంచి విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన తొలగిపోవునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి పాపము నుండి విడుదల పొందుదురుగాక. యేసుక్రీస్తు నామములో సమస్త దుర్నీతి తొలగిపోవునుగాక. యేసు రక్తముతో మీరు శుద్ధి చేయబడి కడగబడుదురుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లించండి. యేసుక్రీస్తు రక్తముతో కడుగబడి శుద్ధి చేయబడాలి. కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తముతో కడగబడినప్పుడు విమోచన, మొదటి రక్షణ పూర్తి చేసుకున్నటకు ఒక విధానం యేసు రక్తముతో పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో అటువలే క్రీస్తు కూడా, అక్కడి నుంచి చదవండి. అటువలే అనే మాట నుంచి చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత
వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. అందరూ అనండి, పవిత్రపరచుటకై. ఇంకోసారి అనండి, యేసయ్య సిలువలో ప్రాణం పెట్టింది, అప్పగించుకుంది ఎందుకో తెలుసా? అమ్మా, మనం చదువుతున్న వాక్యం, మనం వింటున్న వాక్యం మనల్ని పవిత్రపరచటానికి ఆయన అప్పగించుకున్నాడట. ఈ వాక్యము వలన పవిత్రత, వాక్యము వలన పరిశుద్ధపరచబడుట. హల్లెలూయా. మనం వింటూ పరిశుద్ధపరచబడాలి, చదువుతూ పరిశుద్ధపరచబడాలి, వాక్యాన్ని అనుసరిస్తూ పరిశుద్ధపరచబడాలి. యేసు రక్తంతో పరిశుద్ధపరచబడాలి, వాక్యముతో పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం అంటే చాలామందికి పాటలు ఇష్టం, ఆరాధన ఇష్టం, వాక్యం ఇష్టం. వాక్యం చదవటం అంటే 2 మాటలు చదివి లేకపోతే క్యాలెండర్ వాక్యం చదువుతారు, భయపడకమనికి తోడయ్యాను చాలు ప్రభు ఈ రోజుకి అనుకుంటా. ఇంకో వాక్యం చదువుతారు, నువ్వు నడుచు మార్గమంత్రిలో తోడయ్యి ఉన్నాను, క్యాలెండర్ వాక్యంతో సరిపెట్టేస్తారు. కొంతమంది అయితే సంవత్సరం బైబిల్ పూర్తి చేయరు. అసలు చదువచ్చిన వాళ్ళు అనవసరంగా యేసు ప్రభు చదివిచ్చాడు. మీకు పేడ పిసుక్కున్నా బాగుండేది. యేసు ప్రభు చదివిచ్చారు చాలామందికి. చదివిచ్చినా సరే అసలు బైబిల్ని మళ్ళీ నూతన సంవత్సరానికి కొత్త బట్టలు వేసుకున్నాను. బైబిల్ చదివామంటే వాట్, అలా బైబిల్ చదివా వాట్. మరి గారెలు కోడి మసం తిన్నారు అంటే ఎస్, గారెలు కోడి మసం తిన్నాడు. మరి బైబిల్ పూర్తి చేసేవారు నూతన సంవత్సరం కొత్త బట్టలు వేసుకొచ్చాడు. ప్రతి సంవత్సరం కొత్త బైబిల్ కొనుక్కోవాలి, ఆ బైబిల్ పూర్తి చేయాలి కదా. ప్రతి సంవత్సరం పూర్తి చేయాలి వాక్యాన్ని. అదొక పాపం అంతా ఫీల్ అవ్వాలి. అమ్మో, నేను బైబిల్ పూర్తి చేయకపోతే, ఈరోజు వాక్యం చదవకపోతే అది నాకు పాపం అనంత ఫీల్ అవ్వాలి. ఎందుకో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మనల్ని దేవుడు దర్శించేది వాక్యం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని అడగను ఒక మాట, మీకు సేవకులు ఎవరన్నా వాక్యం చెప్పేటప్పుడే దేవుడు మాట్లాడుతున్నట్లు మీకు అనుభవం ఉందా? లేక మీరు సొంతగా చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్న అనుభవం ఉందా? నిజంగా చెప్పండి, అబద్ధాలు ఆడబాకండి. ఇప్పుడు మళ్ళీ అన్నం తింటారు, ఉన్నాయా డేక్షలు? ఏం కనపట్ల లేవనుకుంటా, అవునాయా? ఉన్నాయంట మా డేక్షలు. దేవుని స్తోత్రం. ఏ పెద్ద ఏం కనపట్లేదని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, కేవలం సేవకులు మాట్లాడేటప్పుడే, వాక్యం వినేటప్పుడు ఆయన మాట్లాడుతున్నాడనే అనుభవమా? నువ్వు వ్యక్తిగతంగా చదువుకుంటున్నప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు అర్థమవుతుంది. అప్పుడు కదా నువ్వు బైబిల్ని వదిలిపెట్టావు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు అనిపిస్తే కదా, అబ్బా జుంటె తేనె దార మధురం. హల్లెలూయా. అడవిలో ఉన్న దావీదుకి దివారాత్రుల్లో వాక్యం చదివే వాడుకొచ్చేసింది. యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు యుద్ధములు చేయవలసిన వాడివి, దివారాత్రుల్లో నీవు ధర్మశాస్త్రమును తప్పిపోకూడదు, ధ్యానం చేయాలి దివారాత్రుల్లో. హల్లెలూయా. ఈ రాత్రి నుంచి నేను నమ్ముతున్నాను, ఆయన వాక్యం చదివే ఆసక్తి మీలో పోయబడును గాక. ఆయన వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక. ఒకటి, యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన గుంపు, దేవుని వాక్యము ద్వారా పవిత్రపరచబడిన గుంపు. హల్లెలూయా. చదవండి రోమపత్రిక 15:15, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15:15. రోమపత్రిక 15:15. అయినను అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ఏమిటి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి? ఏమండి పరిశుద్ధపరచబడటం ఎన్ని దారులు ఉన్నాయా? ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది. ఇకనైనా అప్పగించుకోండి. యేసు రక్తంతో పరిశుద్ధపరచబడాలి, దేవుని వాక్యంతో పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరము, ఇష్టమైన వారిగా మారునట్లు
నేను ఆ, సువార్త విషయమై ఆ, యాజక ధర్మము జరిగించుచు. సరిపోద్ది నాన్న. పౌలు సేవ చేస్తున్నాను అంటున్నాడు అక్కడ. నేను సేవ చేస్తున్నాను ఎందుకంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన ఆ దేవునికి ఏమవ్వాలి? మీరు ప్రీతికరం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి రా, నయోమీలుగా మేమేం తెలుసుకోవాలో తెలుసా? వీరు యేసు రక్తంతో కడగబట్ట పూర్తయిందా? వీరు వాక్యంతో కడగబడుట పూర్తయిందా? వీరు పరిశుద్ధాత్మ చేత కడగబడుట, పవిత్రపరచబడుట పూర్తయిందా? హల్లెలూయా. పరిశుద్ధాత్మతో సహవాసం, పరిశుద్ధాత్మతో జీవించటం. పరిశుద్ధాత్మ నన్ను పరిశుద్ధపరచు. హల్లెలూయా. యెషయాని పరిశుద్ధాత్ముడు ఎలా పరిశుద్ధపరిచాడు? పెదవుల్ని కాల్చి అగ్నితో. హల్లెలూయా. మేడగదిలో 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడు జీవజలముగా దిగొచ్చాడా, అగ్ని నాలుకగా దిగొచ్చాడా? అంటే అగ్ని చేత ఏం చేయబడి ఉంటారు? వాళ్ళు పరిశుద్ధపరచబడి ఉంటారు. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి బలులను, దహన బలులను, ఇతర బలులను దహించి ఏం చేశారు? దేవుని మేఘము సన్నిధి, యెహోవా తేజస్సు మందిరమును నిండుకుంది. అందరి మాట అనండి. తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు. ఇంకోసారి అనండి. అంటే అగ్ని దిగి రావాలంటే ఏం ముగించాలి? దేవుని అగ్ని నీ మీదకి, నీ కొరకు రావటానికి నువ్వు చేయవలసిన ప్రార్థనను ముగించాలి. నువ్వు ఎంత ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో అంత ప్రార్థన చేస్తూ నువ్వు ముగిస్తే, లేక ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి పరిశుద్ధపరుస్తాడు. అందుకు నువ్వు టైం కేటాయించాలి, దేవుడితో గడపాలి, ప్రభుతో ఉండాలి. టైం కేటాయిస్తేనే అవుద్దండి. రేపు రాకళ్ళు ఎత్తబట్టం ఊరికినంటే అవదు. వచ్చిపోతా ఉంటే అవదు. అబాసిపాలు అయిపోతావు రేపు. ఇక నరకంలో అంటావు, నువ్వు కూడా ఉండిపోయావా అంటావు. అప్పుడు అవంటది మీరు అందరూ ఉంటారని నాకు తెలిసి అంటదావా అంటే వద్దురా. అమ్మో, చాలా ఘోరం అయిపోద్ది పరిస్థితి. లైట్గా తీసుకోబాకండి, చాలా సీరియస్గా తీసుకోండి. మొదటి రోజు కూడికలో దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ పరిశుద్ధపరిచేవాడు. ఆత్మ పరిచర్య పరిశుద్ధపరచుట. యేసు రక్తముతో, దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మతో పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులు. వారే పాపము నుండి విమోచింపబడిన వాళ్ళు. వారు మొదటి రక్షణ పూర్తి చేసుకున్నారు. వారు ఎక్కడికి సాగాలి? కడవరి రక్షణకు సాగాలి. ఇప్పుడు ప్రసంగం మొదలయ్యింది. ఎలీషా గారు, ఇప్పుడు స్టార్ట్ అయింది వాక్యం. మరి కడవరి రక్షణ కదా మనం మొదలు పెట్టింది. అమ్మో, ఎంత తెలుగు కల్లోళ్ళో. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సరిగ్గా 11 అయింది. ఒకే ఒక వచనం చదవండి. కడవరి రక్షణ చూపించి ప్రార్థన చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమా 8. ఈ వాక్యాన్ని బాగా ధ్యానం చేసుకోవాలి మీరు. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వాక్యం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. హల్లెలూయా. అందరూ అనండి మాట, దేహ విమోచన. ఫస్ట్ రక్షణ ఏంటి? వెరీ గుడ్ అనండి అమ్మా. కడవరి రక్షణ ఏంటి? ఈ దేహం మహిమ శరీరం అయిపోవాలి. ఈ మట్టి శరీరం మహిమ శరీరం అవటం కడవరి రక్షణ. లాస్ట్ సాల్వేషన్. మట్టి మహిమ అవ్వాలి. దత్తపుత్రులుగా, యేసయ్య కుమారులుగా మనం ఎత్తబడాలి దేవుని రాజ్యానికి. మట్టి మహిమగా మార్చబడి దేహ విమోచన.
అందుకు పరిశుద్ధాత్ముడు ఇచ్చే భాషలు చాలవు. పరిశుద్ధాత్ముడు మనలో నుంచి మూలుగులు రావాలి, ఆత్మ మూలుగులు. మన దేహములో మనము మూలుగుచున్నాము విమోచన కొరకు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులకు చేరాలి. ఆత్మ భాషలు ఇచ్చాడు, ఆత్మ ప్రవచనం ఇచ్చాడు. ఇప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల స్థాయికి వస్తే దేహ విమోచన జరిగింది. అనగా శరీర క్రియలు, మాంసం మహిమగా మార్చబడి ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం. ఈ కడవరి రక్షణకు ఇక్కడ చేరి ఉన్న వారందరినీ, ఈ కెమెరాలో ఆలకిస్తున్న వారందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. మొదటి రక్షణ దేవుడు దయచేనుగాక, కడవరి రక్షణకు సిద్ధపరచునుగాక. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. లేచి నిలబడి కంట్లు మూసుకోండి. అటు ఇటు చూడకుండా ఏదైనా ఒక మాట ప్రభు మీతో మాట్లాడినట్లు అనిపిస్తే, నిజమే వాస్తవమే అనే సంగతులు మీకేమైనా గ్రహింపై ఉంటే యథార్థమైన ఒక చిన్న ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. యథార్థమైన చిన్న ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. యథార్థమైన చిన్న ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. యథార్థమైన ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. కళ్ళు మూసుకోండి నాన్న, కళ్ళు మూసుకోండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. లిబ్రహ శలబాంతో రకాటల అందనమో శలియబట రెబీనా సంత్రోబ శతలలబా సవిదరక. వెరీ గుడ్, వెరీ గుడ్. తల్లి, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. సహోదరి, నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు. సహోదరుడా, నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు. కొందరి తల్లులు కన్నీళ్లు విడవటం నేను చూస్తున్నాను. అమ్మా, నీ కన్నీళ్లు కనబడుతున్నాయి. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. కన్నీళ్ళని దాటిపోయేవాడు కాదైనా, కన్నీళ్ళని దాటిపోడు అయినా, కన్నీళ్లను దాటిపోడైనా, దాటిపోడైనా. యేసయ్యా, 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమాని, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ప్రభుకు అప్పగించుకుంటూ ఒక్క 2 నిమిషాలే. యేసయ్యా, ఈ మొదటి రోజే పరిశుద్ధపరచబడిన వారిగా నీ రక్తముతో, నీ వాక్యముతో, నీ ఆత్మతో పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమను చేరుటయే అది నా హృదయ వాంఛయే.
యేసయ్యా 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 అందరూ యేసయ్యా యేసయ్యని పలికితే చాలు. యేసు నామమే, యేసు రక్తమే, యేసయ్య వాక్యమే, యేసయ్య ఆత్మే, పరిశుద్ధపరచబడిన సహోదరి సహోదరుడా, ఆయన కృప నీ మీద వచ్చుచున్నది. సమయం వ్యర్థం చేయొద్దు. మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. ఆయనకు మొదలుపెట్టు. ఉపవాసాలు మొదలుపెట్టు. యేసయ్య సన్నిధిలో గడుపు. యేసయ్యా 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 పాప విమోచన నుండి దేహ విమోచన దాకా నిన్ను నమ్మకంగా నడిపించే పరిశుద్ధాత్మ ఆయనకు అప్పగించేసుకో. రాకడలో దేహ విమోచన పొంది మన కొరకు పై నుండి ఒక గుడారము తేబోతున్నాడు. మనము దీని మీద, ఈ దేహము మీద ధరించబోతున్నాం మహిమ శరీరాన్ని, ఆ మహిమ దేహాన్ని మనము ధరించబోతున్నాం. అందుకు సిద్ధమవ్వాలి. పరిశుద్ధాత్మక నియమించబడిన సేవకులు పిలువబడతారు. వారు ప్రార్థన చేసేదాకా కుమారయ్య గారు ప్రార్థన. అలాగే ప్రార్థనలో ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడారు. ఇప్పుడు మనం దేవునితో కొన్ని నిమిషాలు